భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి సుమారు 75 సంవత్సరాలు రేపటితో రేపటికి 75 సంవత్సరాలు అవుతుంది. అయితే ఒకవైపు పాలకులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ అధికారాన్ని చేపట్టి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ విలువలకు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలకు, చట్టబద్ధ పాలనకు త్రిలోదకాలు ఇస్తున్నట్లు మనం అనేక సంఘటనల ద్వారా రుజువు అవుతా ఉంది. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీ రైతాంగానికి సంబంధం లేకుండా ఆదివాసీల భూముల్లో పోలీస్ క్యాంపులు నిర్వహిస్తూ కొత్త పోలీస్ క్యాంపులు పెడుతూ ఆ పోలీస్ క్యాంపుల నుండే రాకెట్ లాంచర్లతో దాడులు, అదేవిధంగా బాంబులు విసరటాలు, సోపర్లతో హెలికాప్టర్లతో దాడులు చేయటం ఇట్లా నిత్యకృత్యంగా మారింది. వీటికి తోడు అక్రమ అరెస్ట్. బీజాపూర్ జిల్లాలో 7వ తారీఖున దాదాపు 29 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 20 రోజులు పైగా వాళ్ళని అక్రమ నిర్బంధంలో ఆడ మగ తేడా లేకుండా, మైనర్లు అనే తేడా లేకుండా పోలీస్ స్టేషన్లో ఉంచి 2 రోజుల క్రితం వాళ్ళని విడుదల చేస్తూ ఇంకా 2 మైనర్ బాలికలను మాత్రం వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. దాదాపు జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు సుమారు 250 మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేశారు. ఈ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ శాతం ఆదివాసీలు ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఏదైతే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అని చెప్పేసి మనం రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నామో ఆ 5th 6th షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి పైన, ఆదివాసీల జీవన స్థితిగతుల మీద నేరుగా చర్చించడానికి, జోక్యం చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రపతి కానీ, ఆయా రాష్ట్రాల గవర్నర్లు కానీ ఏనాడు ఆదివాసీల యొక్క జీవన స్థితిగతుల మీద, ఇటువంటి దాడుల మీద కనీసం చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పేసి మాట్లాడటం మాత్రం జరగలేదు. ఇంతమంది వందలాది మంది చనిపోతా ఉన్నారు. అక్రమ మైనింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా పోలీస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ పోలీస్ క్యాంపులను మా పొలాల్లో వద్దు అని చెప్పేసి అంటే వారి డిమాండ్ వెనక కూడా మావోయిస్టులు ఉన్నారు అని చెప్పేసి బూసిని చూపెడుతూ వాళ్ళని అక్రమంగా ఇట్లా అదుపులో తీసుకుంటా ఉన్నారు. క్షణం ద్రౌపది ముర్ము లాంటి ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసి మేము ఆదివాసీల పట్ల మాకు ప్రేమ ఉందని చెప్పేసి సాటుకోవటానికి మాత్రమే ఆమెని రాష్ట్రపతిని చేశారు. ఆమె రాష్ట్రపతి అయిన దగ్గర నుంచే కనీసం మధ్య భారతంలో వందలాది మంది ఆదివాసీల్ని ఈ కేంద్ర ప్రభుత్వ, ఆయా రాష్ట్ర ప్రభుత్వ బలగాలు పొట్టను పెట్టుకోవటం జరిగింది, కాల్చి చంపివేయటం జరిగింది. ఈ విషయాల్ని మాట్లాడే మేధావుల్ని మాత్రం వాళ్ళపైన ఉపా చట్టాలని ప్రయోగిస్తూ ఉంది, నిషేధాలని ప్రయోగిస్తూ ఉంది. 4 రోజుల క్రితం ఆదివాసీ మంచ్ని ఏదైతే నిషేధిస్తున్నాము అని చెప్పిందో వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళు చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏంటి అని ఒక్కసారి ప్రభుత్వాన్ని మేము పౌర హక్కుల సంఘంగా నిలదీయాలనుకున్నాం. ముఖ్యంగా వాళ్ళు పోలీస్ క్యాంపులు మా పొలాల్లో మాకు తెలియకుండా, మా ప్రమేయం లేకుండా పెడుతున్నారు అని చెప్పేసి శాంతియుత పద్ధతుల్లో ఆందోళన దాదాపు గత 2 సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు. ఆదివాసీల యొక్క జీవన స్థితిగతుల్ని, అక్కడ జరిగే బాంబు దాడుల్ని, అక్కడ జరిగే హెలికాప్టర్ దాడులని, అక్కడ జరిగే అక్రమ అరెస్టుల్ని మిగతా భారత సమాజం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లా ప్రయత్నం చేస్తే చేసిన దాన్ని కూడా నిషేధించటం అంటే పాలకులు తాను ఏమి చేసినా కానీ నోరు మూసుకొని ఉంటే ఆ సంఘం పనిచేస్తుంది. కానీ నోరు తెరిచి అరవటం మొదలు పెడితే అది చట్ట వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా తయారవుతుంది. ఒకవైపు సంఘాలు పెట్టుకునే హక్కు ఉందంటారు. సంఘాలు పెట్టుకునేది ఎందుకు? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోటానికి కాదు కదా.
సంఘాలు పెట్టుకొని తమ బాధల్ని తమ గాథల్ని వెల్లడి చేయటానికి ప్రభుత్వాలని డిమాండ్ చేయటం, తమ హక్కుల గురించి డిమాండ్ల గురించి ప్రభుత్వాలకు తెలియజేయటానికి, అధికారులు తెలియజేయటానికి వాళ్ళు ఉంటారు, సంఘాలు పెట్టుకుంటారు. అటువంటిది ఆ సంఘాలనే నిషేధించడం మొదలుపెట్టింది. దాని సంఘాన్ని నిషేధించింది. పౌర హక్కుల సంఘంగా ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి నిన్న మొన్న రద్దు చేసినటువంటి ఆదివాసీ మంచి వరకు ఏ సంఘాన్ని కూడా నిషేధించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఈ స్ఫూర్తిని పాలక వర్గాలు మరింతగా అణగదొక్కుతా ఉన్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉందో 2014నే రాజ్యాంగ దినోత్సవం జరపాలి అని చెప్పేసి ఒకవైపు చెబుతూ, రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతూ రాజ్యాంగ విలువలకి, ప్రాథమిక హక్కులకి, చట్టబద్ధ పాలనకి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా యుఎన్ఏలో సభ్యత్వం తీసుకున్నటువంటి భారతదేశం, సభ్యులుగా కొనసాగుతున్నటువంటి భారతదేశం జాతుల హననానికి పాల్పడుతూ ఉంది. ఒక జాతిని హననం చేయటానికి, ఆదివాసీ జాతిని హననం చేయటానికి భారత పాలక వర్గాలు మావోయిస్టుల పేరుతో హననానికి పాల్పడుతూ ఉన్నాయి. ఇది అత్యంత దుర్మార్గం. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి యుద్ధం. దీన్ని యుద్ధం అనక ఏమంటాం? ఒకవైపు హెలికాప్టర్ల దాడులు, ఒకవైపు రాకెట్ లాంచర్ల దాడులు, ఒకవైపు పోలీసు బలగాల దాడులు, బాంబులు విసరటాలు, అక్రమ అరెస్టులు, ఇవన్నీ చేస్తూ గ్రామాలపై పెడితే ఆయా గ్రామాల్లో ఉండే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పారిపోవాలి, ఎంతకాలం తలదాచుకోవాలి? కాబట్టి ఈ చర్యలకు పాలక వర్గాలు పాల్పడటం అంటే ఇది అప్రకటితమైనటువంటి యుద్ధం. దీని గురించి కనీసం ఛత్తీస్గఢ్లో కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఏ పోలీస్ అధికారులు అయితే వీటి గురించి పనిచేస్తా ఉన్నారో వాళ్లకు భుజం తట్టి ముందుకు నడుపుతూ సవాళ్లు విసిరినట్టుగా 2026 మార్చి కల్లా మావోయిస్టు రహిత లేకపోతే పాలన మేము అందిస్తాము అని చెప్పేసి మళ్ళీ అనేక సార్లు హామీలు ఇచ్చినట్లుగానే మొన్న కూడా అమిత్ షా ప్రకటించాడు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ చర్యని హక్కుల సంఘాలు, మేధావులు అందరూ కూడా, దీన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాలి కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి హక్కుల హననానికి పాల్పడటం కాదు అని చెప్పేసి ప్రజలు, ప్రజాస్వామికవాదులు గుర్తించి రేపు జరగబోయే రాజ్యాంగ దినోత్సవం రోజు రాజ్యాంగంలో ఏమైతే ప్రభుత్వాలు హామీ పడినాయో ఆ హామీ పడినటువంటి చట్టబద్ధ పాలనకు, ప్రజాస్వామిక విలువలకు, ఆదేశిక సూత్రాల అమలుకు అన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని నిలవేయాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఎన్కౌంటర్లు ఆపాలి, ఈ కగారు యుద్ధాన్ని ఆపాలి, ఆదివాసీల హననాన్ని ఆపాలి. వీటన్నిటినీ కూడా ఆపుతూ చట్టబద్ధ పాలనకు శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే రాజ్యాంగ దినోత్సవం రోజులు గొంతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజ్యాంగ విరుద్ధమైన పనుల్ని ప్రభుత్వాన్ని దృష్టికి వచ్చేటట్టు, అధికారుల దృష్టికి వచ్చేటట్టు నిలదీయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం పౌర హక్కుల సంఘంగా.